నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. సెంట్రల్ హైదరాబాద్ నడిబొట్టున ఉన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో ఏఎస్బిఎల్ తమ కొత్త నివాస ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. సాంప్రదాయకంగా చూస్తే ఈ ప్రాంతంలో చాలా నివాస నిర్మాణాలు విడివిడి భవనాల రూపంలోనే ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి ఏఎస్బిఎల్ ఈ ప్రాజెక్టుతో ఒక గేటెడ్ కమ్యూనిటీని తీసుకువస్తోంది. నగర నడిబొట్టున నివసిస్తూనే తమ జీవన శైలిని ఉన్నతీకరించుకోవాలన్న వారి కోసం ఏఎస్బిఎల్ లెగసీని రూపొందించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరంలోని పశ్చిమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే బలమైన కనెక్టివిటీ ఇప్పటికే ఉన్న సామాజిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ సెంట్రల్ హైదరాబాద్ లో ఇటువంటి నిర్మాణాలు తక్కువగా ఉన్నాయి. సెంట్రల్ హైదరాబాద్ ను చక్కగా అనుసంధానించే ప్రదేశాలు, రవాణా, సామాజిక మౌలిక సదుపాయాలకు నివాసితులను దగ్గరగా ఉంచుతూనే నగరంలో ఈ ప్రాంతానికి గేటెడ్ కమ్యూనిటీ అనుభవాన్ని తీసుకురావడమే ఏఎస్బిఎల్ లెగసీ లక్ష్యం. సుమారు 7.97 ఎకరాలలో విస్తరించి ఉన్న ఏఎస్బిఎల్ లెగసీ G+50 అంతస్తుల వరకు ఉండే 3 టవర్లను కలిగి ఉంటుంది. ఇది ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు 1.99 కోట్ల ప్రారంభ ధరతో 3 నుంచి 4 BHK ప్లాట్లుగా అందిస్తోంది. ఇందులో 73.25% స్థలాన్ని ఖాళీ స్థలంగా కేటాయించారు. ఇందులో 74,000 చదరపు అడుగుల క్లబ్ హౌస్, అలాగే సుమారు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 50కి పైగా సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టు కమ్యూనిటీలోనే క్రీడలు, ఫిట్నెస్, విశ్రాంతి, రోజువారీ సౌకర్యాలను ఒకచోట చేర్చుతుంది. వీటిలో స్కైలైన్ వీక్షకులతో కూడిన టెర్రస్ స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ కోర్టులు, పికిల్ బాల్, అలాగే బాస్కెట్ బాల్ కోర్టులు, క్రికెట్ నెట్లు, స్కేటింగ్ రింక్, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్లు, పిల్లల ఆట స్థలాలు, పెంపుడు జంతువుల పార్క్, 17,000 చదరపు అడుగుల ఫెస్టివల్ ల్యాండ్ ఉన్నాయి. అలాగే టవర్ బి గ్రౌండ్ లెవెల్లో ఉన్న 12,000 చదరపు అడుగుల అర్బన్ కారిడార్, కో వర్కింగ్ స్పేస్లు, ఇండోర్ గేమ్స్, ఒక క్లినిక్, ఫిజియోథెరపీ గది, ట్యూషన్ గది వంటి సౌకర్యాలు కూడా అందిస్తోంది. లెగసీ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ మెట్రో స్టేషన్ నుండి కేవలం 2 నిమిషాల దూరంలో, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సుమారు 8 నిమిషాల దూరంలో మరియు ఎంజీబీఎస్ నుండి సుమారు 15 నిమిషాల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టులో వాహన రహిత పోడియం, 2 అంతస్తుల ఎత్తుగల లాబీ, 2 మీటర్ల వెడల్పు గల కారిడార్లు, ఫ్లోయర్ ప్రవేశాలు మరియు ప్రతి అంతస్తులో ప్రతి యూనిట్ కి ఒక లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వాస్తవానికి ఎలా అభివృద్ధి చెందుతుందో మనం గమనిస్తే దాని వేగవంతమైన అభివృద్ధి దశ చాలా వరకు పశ్చిమ దశలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడే ఎక్కువ శాతం భూములు అందుబాటులో ఉన్నాయి. ఒక ప్రాంతంలో అభివృద్ధి మొదలైనప్పుడు అది తక్షణమే దానికి తగిన డిమాండ్ ను సృష్టిస్తుంది. మరోవైపు సెంట్రల్ హైదరాబాద్ లో డిమాండ్ కు ఎప్పుడూ కొరత లేదు. సరైన గేటెడ్ కమ్యూనిటీ నిర్మించడానికి సరిపడా పెద్ద ప్రాంతాలు లేకపోవడమే ఈ కొరతకు కారణం. ఈనాడు నగర కేంద్రంలో నాణ్యమైన గృహాల కొరత ఉండటానికి అసలు కారణం ఇదే. డిమాండ్ లేకపోవడం మాత్రం కాదు. ఒక మైక్రో మార్కెట్ గా సెంట్రల్ హైదరాబాద్ లో గణనీయమైన రీతిలో ఇంకా వినియోగించుకోని సామర్థ్యం ఉంది. అదే సమయంలో ఇది డిజైన్ చేయడానికి భిన్నమైన ప్రాంతం. ఇది ఇప్పటికే స్థిరపడి నివాసయోగ్యంగా ఉంది. ఇది దాని సొంత అవకాశాలను, పరిమితులను తెస్తుంది. మనం ఏమి నిర్మించగలమో, నివాసితులు దాన్ని వాస్తవంగా ఎలా ఉపయోగించుకుంటారో అనే రెండింటిని ఇది ప్రభావితం చేస్తుంది అని ఏఎస్బిఎల్ సిఇఓ అండ్ వ్యవస్థాపకుడు అజితేష్ కోరుపోలు అన్నారు. So all high rises including ours is designed as per the NBC codes, National Building Codes అనేది మన పాన్ ఇండియా బిల్డింగ్ గైడ్ లైన్స్ ఉంటాయి. బేసిస్ ఆన్ విచ్ దెర్ ఆర్ ఫైర్ రిలేటెడ్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఎంత ఏరియాకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఫైర్ అలార్మ్ సిస్టమ్ ఎట్లా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైర్ వస్తే అలార్మ్ రావాలి, రైట్. నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ ఎట్లా, ఫైర్ కమ్యూనికేషన్ ఎట్లా, ఈ అన్ని దాంట్లోకి సంబంధించి గైడ్ లైన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఫాలో చేసి వీ హ్యావ్ టేకెన్ ఫైర్ ఎన్ఓసి ఆల్సో అండ్ దెన్ వీ హ్యావ్ టేకెన్ ద అప్రూవల్ అండ్ నౌ స్టార్టింగ్ ద వర్క్. కెమెరాస్ నెంబర్స్ అంటూ ఉండవండి, బట్ ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద కామన్ ఏరియాస్ విల్ బి మెజారిటీ ఆఫ్ ద ఏరియా కామన్ ఏరియాస్ వుడ్ బి ఫిల్డ్ విత్ వాట్ యు సే ఫిక్స్డ్ విత్ CCTV కెమెరాస్ అండ్ రియల్ టైమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్. 2017లో స్థాపించబడిన ఈ సంస్థ నగరమంతటా అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి అందించింది. దీని ఇటీవలి ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుండి అపూర్వమైన స్పందన లభించింది. ఏఎస్బిఎల్ బ్రాండ్వే ప్రారంభ రోజు అమ్మకాలు మరియు ఆసక్తి స్వీకరణల ద్వారా 100 కోట్లకు పైగా నమోదు చేయగా ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ ప్రారంభ రోజున 500 కోట్లకు పైగా నమోదు చేసింది.
ఏఎస్పీఎల్ హైదరాబాద్ అంతటా తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. గత సంవత్సరం ఈ సంస్థ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీగా కూడా గుర్తింపు పొందింది. ఏఎస్పీఎల్ లెగసీతో ఈ సంస్థ సెంట్రల్ హైదరాబాద్లోకి అడుగుపెట్టింది. నగరంలోని అత్యంత స్థిరమైన ప్రాంతాలలో ఒకటైన ఈ సెంట్రల్ హైదరాబాద్కు తన గేటెడ్ కమ్యూనిటీ నమూనాని తీసుకువచ్చింది. ఏఎస్పీఎల్ లెగసీ గురించి మరింత సమాచారం కోసం వారి అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.